రాహుల్ గాంధీ గారు మరల విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రతి సీను క్లైమాక్స్‌లా ఉంది. ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కానీ ఒకటి మాత్రం కామన్‌గా ఉంది. అదే బీజేపీని విమర్శించే ప్రాసెస్‌లో దేశాన్ని విమర్శిస్తూ ఉన్నారు. దేశాన్ని తక్కువ చేస్తూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి చట్ట, న్యాయ వ్యవస్థల్ని ఖూనీ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అనాల్సొస్తోందంటే, ఏది ఎక్కడ మాట్లాడాలి అని తెలిసుండాలి కదా! ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడికి. అప్పట్లో వెరీ లాంగ్ బ్యాక్. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ. పాకిస్తాన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. భారతదేశం పైన రెచ్చిపోయింది. అప్పుడు నిర్మొహమాటంగా ప్రధాని మోదీ గారు ఆ వీడియో మీరు కూడా చూసుంటారు. హెచ్చరించినటువంటి విధానం చూస్తే, "అరే ఓ పాకిస్తాన్! మా ప్రధాని జోలికి వస్తే మర్యాదగా ఉండదు. మాలో మాకు 100 ఉంటాయి. కానీ దేశం అనే విషయంలో మేమంతా ఒకటే. మా ప్రధాని జోలికి రావొద్దు." ఇలా మాట్లాడతాడాయన. మీరు ఆ వీడియో సెర్చ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, మనం లోపల రాజకీయాలు చేసుకుంటాం. దేనికోసం? దేశ ప్రజల కోసం, దేశం కోసం. కానీ బయటికి వెళ్లి మన దేశ ఖ్యాతిని తగ్గించకూడదు. రాహుల్ గాంధీ గారు అదే చేస్తున్నారు. మరల. మన దేశ దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను, అంతేకాకుండా భారత్‌ను తక్కువ చేయడమే లక్ష్యంగా మరలా రాహుల్ గాంధీ ఈ పర్యటనలు కొనసాగిస్తున్నారు. అదే రీతిలో ఇప్పుడు తాజాగా అమెరికా పర్యటనలో ఏం వ్యాఖ్యలు చేశారనేది మీకు వీడియో ప్లే చేస్తాను చూడండి. మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో లాస్ట్ 2 అవర్స్‌లో చాలా ట్రాప్ జరిగింది. ఎన్నికల కమిషన్ అనేది ఒకప్పట్లా లేదు. ఇప్పుడు పూర్తిగా ఒక స్టాండ్ తీసేసుకొని ఎన్నికల కమిషన్ అమ్ముడుపోయిందనేటట్లుగా మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిందదే. బికాజ్ ఆఫ్ ద ఎన్నికల కమిషను ఈ మొత్తం బీజేపీతో కలవడం వల్ల అక్కడ మాకు వ్యతిరేకంగా ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ పరిస్థితి. మరి అక్కడ వ్యతిరేకంగా వస్తే, తెలంగాణలో ఎందుకు వ్యతిరేకంగా రాలేదు? అంతే గదా! మొత్తం బీజేపీ ఏలుబడిలో లేదు గదా! కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏలాలో అక్కడక్కడ ఏలుతోంది. దాని హవా ఉన్న చోట దానికుంది. మరి అక్కడెందుకు మార్పులు, చేర్పులు అయిపోవట్లేదు ఈవీఎంల ద్వారా? ఎన్నికల కమిషన్ అక్కడ మరి క్రియాశీలకంగా పనిచేయలేదా? ప్రభావితం చూపలేదా? అమ్ముడుపోతే? ఇలా ఇదొక అలవాటయిపోయిందండి. వ్యవస్థల్ని మొత్తాన్ని కూడా అంటే దర్యాప్తు సంస్థలు మొదలుకొని చట్టం, న్యాయం అన్నిటి వరకు కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇక్కడ వేస్టు. ఇంకా మాకు అనుకూలంగా రాకపోతే వేస్టు అనేలాగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టు ఎప్పుడూ లేని విధంగా వక్ఫ్ సవరణ బిల్లు మీద విచారణకు స్వాగతిస్తూ ముందుకు వెళితే మనమంతా కూడా ఆక్షేపించాం. కానీ ఎంత పరిధి వరకు? సుప్రీం కోర్టు పరిధి దాటుతోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు. చట్టబద్ధంగా ఒక బిల్లు ఆమోదం పొందితే దానిపైన ఇంకా నో మోర్ చర్చలు అనేలాగే ఉండేది. కానీ దానిపైన తీసుకోవడం కొత్త ఒరవడి. కాబట్టి దాన్ని ప్రశ్నించొచ్చు. అది పరిధి దాటింది అని మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మేమిక సుప్రీం కోర్టును నమ్మం అని మాట్లాడడానికి లేదు. ఇలా ఇక్కడ ఏది మాట్లాడినా సరే మన భారతదేశం లోపల మాట్లాడుకోవాలి. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడికి వెళ్లి మన భారతదేశం పరువు తీసేలా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆయన ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఎజెండా ఏంటి? ఇలా తక్కువ చేసి మాట్లాడడం వెనుక రాజకీయ లక్ష్యాలేంటి? అమెరికాలో మాట్లాడితే ఇండియాలో ఓట్లు పడతాయా? లేకపోతే అమెరికాలో మాట్లాడడం వలన ప్రత్యేకించి ఇంకేమైనా లాభాలు ఉన్నాయా? తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. In simple terms, more people voted in the Maharashtra assembly elections than there are adults in Maharashtra. This is the fact. And the election commission gave us a figure, voting figure for 5:30 in the evening. And between 5:30 in the evening and 7:30 in the evening when the poll was supposed to have closed, 65 lakh voters voted. Now, that is physically impossible to happen, right? Because for a voter to vote, it takes approximately 3 minutes. And if you do the math, it would mean that there were lines of voters till 2 o'clock at night voting all night, and this didn't happen. So we asked them, but look, evening, you have videography taking place, as if we asked. They not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. It is very clear to us that the election commission is compromised. It's very clear that there is something very wrong with the system.
We've said it. We've said it publicly. I've said it multiple times. I've said it in press conferences.